క్రీడలు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం. ఒక్కో దేశానికి ఒక నేషనల్ గేమ్ అనేది ఉంటుంది. ఇలా ప్రపంచంలో వరల్డ్ ఫేమస్ గా నిలిచిన గేమ్ ఫుట్బాల్, దాని తర్వాత క్రికెట్. మనకు తెలిసి ఫుట్బాల్, క్రికెట్, హాకీ ఇవే ఉన్నాయి అనుకుంటాం. కానీ ప్రపంచంలోనే కొన్ని దేశాల్లో గేమ్స్ ఎంత విచిత్రంగా ఉంటాయంటే ఆ గేములు చూస్తే మీరు నమ్మలేరు. కొన్ని గేమ్లు వింతగా ఉన్న, కొన్ని గేమ్లు ప్రమాదకరంగా ఉంటాయి. మరి ప్రపంచంలోనే అటువంటి వింతైన క్రేజీ గేమ్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మా కొత్త ఛానల్ మై టిప్స్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, బూజ్ కసి. ఈ గేమ్ ఎక్కువగా సెంట్రల్ ఏషియాలో ఆడతారు. ఈ గేమ్ మొత్తం గుర్రాల మీద ఉంటుంది. ఒక చచ్చిపోయిన ఒక గొర్రెని గుర్రాల మీద రేస్ చేస్తూ ఆ గొర్రెని ఒకరి దగ్గర నుంచి ఒకరు లాక్కుంటూ ఎవరైతే ఫస్ట్ డెస్టినేషన్ కి చేరుకుంటారో వారే విన్నర్ గా ప్రకటిస్తారు. ఇది సెంట్రల్ ఏషియా, జపాన్, చైనాలో కూడా ఇదివరకు ఆడేవారు. ఇప్పుడు ఈ గేమ్ ఆఫ్ఘనిస్తాన్ దేశం యొక్క నేషనల్ గేమ్ గా పిలువబడుతుంది. నెంబర్ 2, బో తోషి. ఇది ఒక జపనీస్ గేమ్. ఇది చూడ్డానికి ఫ్లాగ్ ని ఎగిరివేయడానికి సోల్జర్స్ జెండా దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఈ గేమ్ ఏ విధంగా ఉంటుందంటే 2 జట్లు 75 మంది కలిగి 2 జట్లు ఉంటాయి. ఒక పెద్ద పోల్ మీద ఒక ఆటగాడు ఎక్కి నిలబడతాడు. ఇక ఆ ఆటగాడిని కాపాడేందుకు ఆ 75 మంది ఆ పోల్ చుట్టూరు ఉంటారు. సడన్ గా ఆపోజిట్ టీమ్ లో ఉన్న 75 మందిని ఒకేసారి రిలీజ్ చేస్తారు. ఆ 75 మంది ఈ 75 మందిని ఓడించి ఆ పోల్ మీద ఉన్న వ్యక్తిని కిందకి లాగేయాలి. అలా ఎవరు తొందరగా లాగేస్తారో వారే విన్నర్స్. ఈ గేమ్ లో చాలా మందికి కాళ్ళు, చేతులు ఈజీగా ఇరిగిపోతాయి. ఇది ఈ భూమి మీదే ఒక వైల్డెస్ట్ గేమ్ గా చెప్పుకోవాలి. నెంబర్ 3, వామ్ చామింగ్. యునైటెడ్ కింగ్డమ్ లోని చేసిస్ నగరంలో ఈ గేమ్ ని ఎక్కువగా ఆడతారు. ఈ గేమ్ ని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఆ గేమ్ లో గెలిచిన వారికి ప్రైజ్ కూడా ఉంటుంది. ఇంతకీ ఆ గేమ్ లో ఏం చేయాలంటే ఎవరైతే ఆ గ్రౌండ్ లో ఎక్కువ ఎర్త్ వామ్స్ ని తవ్వుతారో వారే విజేతగా ప్రకటిస్తారు. స్కిబాంగింగ్. ఈ గేమ్ ని 1982 నుండి స్విట్జర్లాండ్ దేశంలో జరుపుకుంటున్నారు. ఈ గేమ్ అచ్చం స్కేటింగ్ లాగే ఉంటుంది, కాకపోతే ఒక సైకిల్ ఆకారంలో ఉంటుంది. సైకిల్ కి చక్రాలు ఉండవు, కేవలం ఆ సైకిల్ చివరన స్కేటింగ్ చేసే ఉంటాయి. ఈ గేమ్ లో ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ 1950లోనే జరిగింది. ఇది స్విట్జర్లాండ్ దేశంలోనే ఒక పాపులర్ వింటర్ స్పోర్ట్ గా కూడా పిలుస్తారు. క్యానిన్ హోప్. ఈ గేమ్ ని ర్యాబిట్ జంపింగ్ అని కూడా అంటారు. ఈ గేమ్ ని స్వీడన్ దేశంలో 1600వ శతాబ్దం నుండి జరుపుకుంటున్నారు. ఈ గేమ్ లో వారి కుందేళ్లకి జంపింగ్ ట్రైనింగ్స్ ఇస్తారు. అలా రాడ్ల పై నుంచి హైట్ గా జంప్ చేసే టోర్నమెంట్లు జరుపుతారు. ఎవరి కుందేలైతే బాగా హైట్ గా జంప్ చేస్తుందో వారి కుందేళ్లనే విజేతగా ప్రకటిస్తారు. మౌంటైన్ యూనిసైక్లింగ్. మౌంటైన్ యూనిసైక్లింగ్ అంటే మౌంటైన్ సైక్లింగ్ అని అనుకుంటున్నారు కదా, కానీ కాదు. మౌంటైన్ యూనిసైక్లింగ్ అనేది మౌంటైన్ సైక్లింగ్ అనే ఉంటుంది, కానీ దానికన్నా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మౌంటైన్ సైక్లింగ్ లో సైకిల్ కి 2 చక్రాలు ఉంటాయి, కానీ ఈ మౌంటైన్ యూనిసైక్లింగ్ లో కేవలం 1 చక్రం మాత్రమే ఉంటుంది. 1 చక్రం మీద బ్యాలెన్స్ చేసుకుంటూ కొండ అంచులన ఈ గేమ్ ఆడుతూ ఉంటారు. ఆ ప్లేయర్స్ ఆ గేమ్ ఆడాలంటే కేవలం 1 చక్రం మీదే వారి యొక్క బ్యాలెన్స్ ని ఆపుకోవాలి. అంతేకాకుండా కొండ అంచుల్లో వారు బ్యాలెన్స్డ్ గా ప్రయాణించాలి. మ్యాన్ వర్సెస్ హార్స్. ఈ గేమ్ 1980 నుండి ఆడుతున్నారు. ఈ గేమ్ లో గుర్రాలతో రన్నింగ్ రేస్ చేస్తారు. ఈ గేమ్ యొక్క లేటెస్ట్ రికార్డ్ ఏంటంటే గుర్రంతో పాటు 22 మైళ్ళు ఈ మ్యాన్ వర్సెస్ హార్స్ గేమ్ లో పరిగెత్తారు. కైటింగ్ అనగానే మనం సంక్రాంతి పండుగ ఎగరేసుకునే కైట్ లాంటివి కాదు. ఈ కైటింగ్ గేమ్ ఎలా ఉంటుందంటే ఒక పెద్ద పారాషూట్ మీద ఒక వ్యక్తి నిలబడతాడు. దానికి తాడు కట్టి స్టీమర్ తో లాగుతూ ఉంటారు. ఇక అలా లాగుతున్నప్పుడు ఆ కైట్ గాల్లోకి ఎగురుతుంది. ఎంత దూరం అయితే పడిపోకుండా ఆ కైట్ మీద అలాగే ఆ వ్యక్తి ప్రయాణిస్తాడో అతనే ఈ గేమ్ లో విన్నర్. ఈ కైటింగ్ గేమ్ చెప్పాలంటే చాలా ప్రమాదకరమైన ఆట. చాలా మంది ఈ కైటింగ్ గేమ్ లో డెడ్లీ క్రాషెస్ కూడా జరిగాయి. నెంబర్ 9, అండర్ వాటర్ హాకీ. అండర్ వాటర్ హాకీ అనేది సేమ్ హాకీ లానే ఉంటుంది, కాకపోతే ఈ గేమ్ ని వాటర్ లోపల ఆడతారు. కాకపోతే ఇందులో హాకీ బ్యాట్లు మరీ అంత పెద్దగా ఉండవు. ఈ అండర్ వాటర్ హాకీలో బ్యాట్లు 1 జాన్ వరకే ఉంటాయి. అంతేకాకుండా హాకీ బాల్ రౌండ్ గా కాకుండా స్పెరికల్ షేప్ లో ఉంటుంది. నెంబర్ 10, బాసో బాల్. ఈ గేమ్ స్పెయిన్ లో కనుగొన్నారు. ఈ బాసో బాల్
సేమ్ వాలీబాల్ లాగే ఉంటుంది. కాకపోతే ఈ గేమ్ అంతా మనం జైంట్ వీల్ లో ఆడుకునే ఎయిర్ బ్యాగ్స్ మీద జంప్ అవుతూ ఆడాల్సి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఎంతో ఆనందకరమైన ఆటగా ఈ ఆటను చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్ని విధాలుగా పిల్టీలు కొట్టినా ఆ ఎయిర్ బ్యాగ్స్ మీద దెబ్బలు మాత్రం తగలవు. చూసారు కదా, ప్రపంచంలోనే మీకు తెలియని కొన్ని క్రేజీ గేమ్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మా కొత్త ఛానల్ మై టిప్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.